వందే వేదశాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్రాన ప్రబరశోభితం. ఈ సభలో ఉన్నటువంటి అతిరథ మహారాజులకు, వేదాధ్యులకు, గురుస్వాములకు, భక్తులకు, ఆ పరమ పవిత్రుడు అయ్యప్ప స్వామి వారి అందరికీ కూడా ఈ యొక్క శరణు వచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు వచ్చినందుకు సంతోషం. మేము వచ్చిన విషయం ఏమిటంటే, రేపు 22 అంటే ఈ నెల డిసెంబర్ 22 ఆదివారం నాడు వీరంగూడ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో శివరాత్రి నాడు ఎంత ఘనంగా కార్యక్రమం జరుగుతుందో అన్ని వేల మందితో ఒక పెద్ద భారీ హిందూ జాతీయ సమ్మేళనాన్ని పెట్టాం. దానికి అసంఖ్యాకమైనటువంటి అయ్యప్ప స్వామి భక్తులు, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాం. మీరు 22 నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రోగ్రాం ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. అయితే ఎందుకు ఈ భోజనం పెడుతున్నాం అంటే, హిందువులకు ఒక దేశం ఉన్నదని ఏమో చేయాలంటే చప్పట్లు కొట్టడం, లేకపోతే చప్పట్లు కొట్టే వాళ్ళు చప్పట్లు ఉట్టియే. ఎందుకంటే ఇది హిందూ దేశం కాదు. ఈ దేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గా విడిపోయింది, కానీ భారతదేశంలో లౌకిక రాజ్యంగా ఉండి సెక్యులర్ గా ఉన్నాం. ఇక్కడ జైనులు, బౌద్ధులు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ దేశంలో ఎవరైనా మనల్ని తరుముతే, మన ఎవరైనా కొడితే, తిడితే, ఇలా డీజేలు పెట్టలేకపోతే, మైకులు పెట్టలేకపోతే, పూజలు చేయలేకపోతే పర్మిషన్ ఎక్కడికి వెళ్తారు? మీరు అమెరికాగా, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తారా? ఆలోచన చేసుకోండి. సనాతన బోర్డే మా లక్ష్యం. మనం ఏ మీటింగ్ పెట్టినా పర్మిషన్ అవసరం లేదు. ఇప్పుడు జంగారెడ్డి గారిని అడగండి, ఏ మీటింగ్ పెట్టాలన్నా డిఎస్పీతోనూ, ఎస్పీతోనూ, ఎస్ఐతోనూ పర్మిషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పర్మిషన్ 85% ఉన్న హిందువులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ దేశంలో. కానీ మనకు అవకాశం వచ్చింది. అవకాశం కాదు, మనకు దౌర్భాగ్యం వచ్చింది. ఒకవేళ ఇప్పుడు మీ అయ్యప్పని ఎందుకు మేము కోరుతున్నామంటే, హనుమాన్ దీక్ష వచ్చింది 45 సంవత్సరాల క్రితం. అలా మొట్టమొదటి మాలాకారుడు నేను విజయవాడలో. ఇప్పుడు అయ్యప్ప మాలలు కొన్ని లక్షల మంది తయారయ్యారు. రేపు ఈ ధర్మానికి ఏమైనా హాని కలిగితే, మీరు సివిల్ అంటే మాల తీసిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడ కనబడరు. మాకు మీ అడ్రస్ అన్ని ఒక్కొక్క దగ్గర కనబడతాయి. మాకు 41 రోజుల తర్వాత కూడా ఇదే గంధం పట్టుతోని ఈ మాల వేసినటువంటి ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ ఎక్కడ కనబడ్డా, వీళ్ళు అయ్యప్ప భక్తి స్టేటస్ లో ఉన్నారని మేము చప్పట్లు కొట్టాడు మేము అనుకుంటాం. అది తీసేసిన తర్వాత మాల లేకపోయినా పర్వాలేదు, కానీ బొట్టును ఖచ్చితంగా ధరించాలి. అది ముఖ్య ఉద్దేశం. ఈ మధ్య బాబర్ స్వామిని వావర్ స్వామి అని మీ అయ్యప్పలకు దొరికిచ్చారు 40 సంవత్సరాల నుంచి. మీరు కూడా దాని నుంచి ఎగిరారు. ఈ మధ్య అది మారిపోయింది. ఇలాంటి కొన్ని అనేక సమస్యలు. ఆడపిల్లలు వీళ్ళ లవ్ జిహాద్ పేరు మీద కేవలం హిందూ ఆడపడుచులు మాత్రమే బలైపోతున్నారు. వీటి ఎవరు లేరు. ఆవులు మొత్తం చంపబడుతున్నాయి. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. గంగి గోవు పాలు అంటే ఊపిరం ఉన్న ఆవు పాలు మాత్రమే శ్రేష్టమట. ఈ అభిషేకంలో అన్ని అవే వాడారు. అడగండి మీరు. కానీ ఇప్పుడు పరిస్థితులు దాపురించిన క్యాన్సర్ కారకమైనటువంటి జెర్సీ పాలను అభిషేకాన్ని యూజ్ చేసే పరిస్థితి వచ్చింది. నెయ్యి కూడా అదే పరిస్థితి వచ్చింది. కల్తీ నెయ్యి వచ్చింది. సో ఆరోగ్యాలన్నీ నశించిపోయిన హిందువులు. మరి ఈ వీళ్ళని మనం కాపాడుకోవాలంటే కేవలం అయ్యప్పల వల్ల మాత్రమే అవుతుంది. అయ్యప్పల గురుస్వాముల వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద జగద్గురు వచ్చినా అయ్యప్ప గురుస్వామి చెప్పినట్టు వీళ్ళందరూ ఉంటారు. మీకు అర్థమైందా? ఏంటిది? అది ఏమర్థమైందమ్మా చెప్పండి. అనువుగాని చోట నది కులమనరాదు, కొంచెం నేను ఎక్కడో అయ్యతి నుంచి మీ సోలపల్లికి వస్తే నా మాట మీరు వింటారా? కానీ ఆ గురువు చెప్తే వింటారు. సో అందుకే ఒక్కొక్క గురువుకు, ఒక్కొక్క గుడికి ఒక గురువును, ఒక పురోహితుని, ఆ గ్రామానికి ఒక సర్పంచ్ని, ఒక పెద్ద మనిషిని పెట్టారు. ప్రతి గ్రామంలో దేవాలయం ఉండాలి, ప్రతి గ్రామంలో శివాలయం ఉండాలి, అయ్యప్ప స్వామి, హనుమాన్ దేవాలయం ఉండాలని మన ప్రణాళిక వచ్చింది. కానీ హిందువుల పరిస్థితి ఏమైపోయిందంటే, కరెక్ట్గా అలాగా అన్నం టైంకి వస్తున్నారు, కొంతమంది భోజనం చేస్తున్నారు, మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితి ఇందులోకి వచ్చింది. కానీ వాళ్ళు 5 సార్లు అల్లా పేరు మీద 5 సార్లు పూజ చేస్తున్నారు రోజుకు. మనము వారంలో ఎన్ని సార్లు గుడికి వస్తున్నారు చేయబడమ్మా? వారానికి ఒకసారి కూడా కష్టం. శ్రావణ మాసంలో అయితే అందరూ కొబ్బరికాయలు కొడతారు. శివలింగం పగిలిపోయేదా కొడతారు కొబ్బరికాయలు. కానీ మిగతా సమయంలో ఆ కుళ్ళే పోయేటోడు దిక్కులేడు, ఆ పంతులు ఊరేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మన దేశ సమస్య. మరి మనం సస్యశ్యామలంగా ఉండాలంటే ఆర్మీ బాగుండాలి, మనం అందరం గట్టిగా ఉండాలి. పునాది ప్రకారం మన దేవాలయం మీద దాడి జరిగినప్పుడు అర్చేవాడు ఎవరు? బ్రాహ్మణుడికి సంబంధం లేదు. బ్రాహ్మణుడు ఏ గుడి కంటే ఆ గుడి పూజ చేస్తున్నారు. గురుస్వాములు మీరు అందరూ ఉంటేనే గురుస్వామి. మీరందరూ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. మీరందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నాయకులు కూడా వస్తారు.
ఎందుకు అంటే ఎక్కడ యూనిటీ ఉంటుందో అక్కడికి నాయకుడు వస్తాడు, గురువు వస్తాడు, దేవుడు వస్తాడు, అందరూ వస్తారు. సో కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకొని డిసెంబర్ 22 నాడు ఆదివారం నాడు ఖచ్చితంగా మీరంతా వీరంగూడ గుట్ట శివాలయ ప్రాంగణానికి రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. కాటా శ్రీనివాస గౌడ్ గారిని కలుగుతామని పొద్దున్నే వారి ఇంటికి వెళ్ళారు. ఆవు దర్శనం వచ్చింది కానీ ఆయన దొరకడలేదు. అయ్యప్పలో ఉన్నాడు, మొన్న శ్రీశైలం వెళ్ళాడు. వారికి ముఖ్య అతిథిగా దర్శనం ఇద్దామని అంటే ఇక్కడ వస్తే 2 పనులు అయిపోతాయని ఈ ఊరిని టార్గెట్ చేసుకుని రావడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడే వారికి వచ్చాను, అక్కడ వారి పిఏ గీయడం జరిగింది. ఎందుకు ఈ విషయం అంటే నాయకులు ఎప్పుడు కూడా మనకు ఏ పార్టీలు ఉండారో తర్వాత ఈ దేశంలో 60 సంవత్సరాలు ఒక పార్టీ వెళ్ళింది, 10 సంవత్సరాలు ఒక పార్టీ వెళ్ళింది, 15 సంవత్సరాలు ఒక పార్టీ వెళ్ళింది. ఇన్ని పార్టీలకు మనం ఆదరించాం, కానీ ఇందులో ఆదరించేటువంటి నాయకులు మనకు కావాలి. కాట సంవత్సరాలు కూడా త్వరలో వారికి మేము ఒక ఉపదేశం ఏదలుచుకున్నాం. వచ్చేసరి ఎమ్మెల్యే సపోర్ట్ కొట్టాడు. ఎందుకు ఎమ్మెల్యే అంటే హిందూ ధర్మానికి మాకు